హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిని. సో చూస్తున్నారు కదా, ఒక మంచి క్రిస్పీ చికెన్ చేసుకుందాం ఈరోజు. ఇది సాంబార్లోకి, చారులోకి, లేకపోతే ఏదైనా పచ్చడిలోకి చాలా బాగుంటుంది. యాక్చువల్లీ రెసిపీ ఏంటంటే, నేను నైట్ కొంచెం చికెన్ ఉంటే దాంట్లో కొంచెం చేసి ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ డే మా మమ్మీ అడిగారు, నిన్న చికెన్ చేసావు కదా అలా చేయంటే, డాడీ చేత మార్నింగ్ చికెన్ తెప్పించాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను. మిస్టేక్ ఏంటో ఫర్దర్గా నేను చెప్తాను. అంతకన్నా ముందు చికెన్ రెసిపీ ఏంటో మనం చూసేద్దాం. రెసిపీలో మిస్టేక్ ఏమీ లేదు, బట్ చిన్న మిస్టేక్. అదేంటో నేను మీకు ఫర్దర్గా చెప్తాను, యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్. సో ఇక్కడ ఏంటి అంటే, చికెన్ బోన్ మొత్తం 1 kg అలా తెచ్చుకున్నాం. అందులో కొంచెం ఏంటంటే ఇలాగ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నమాట. సో చిన్న పీసెస్ అయితే బాగుంటుంది ఫ్రై చేసినప్పుడు తినడానికి కూడా. సో బోన్స్ అని సపరేట్ చేస్తాను, అంటే బోన్స్ అని సపరేట్ చేసి ఇది బోన్లెస్ అనమాట. ఒక బౌల్లోకి బోన్లెస్, ఇంకో బౌల్లోకి ఇది బోన్స్ పెట్టుకున్నాను. ఇది మనం ఇక్కడ అయితే ఈ బౌల్లో ఉంది బోన్లెస్ అనమాట. పీసెస్ చూస్తే తెలిసిపోతుంది కదా. సో చికెన్ కబాబ్ పౌడర్, కొంచెం ఉప్పు, కారం, అండ్ తర్వాత నేను కొంచెం శనగపిండి వేసుకున్నాను. శనగపిండి వేసుకుంటానండి. చికెన్ ఫ్రైడ్ రైస్లో మనకి చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ లాగా వస్తుంది అనమాట. వాళ్ళు శనగపిండే వేసి మనం కార్న్ఫ్లోర్ ఏదో అనుకుంటాం కానీ కాదు. ఓకే, సో ఇది వేసుకోండి. నేను ఇక్కడ మసాలా పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను. మన ఇంట్లో మనం ఆనియన్స్, హోల్ గ్రెయిన్ మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా, అది చేసి గరం మసాలా పేస్ట్లా చేసుకుంటాం కదా, అది వేసుకుంటే చాలా ఇంకా టేస్ట్ మంచి ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే వాటర్ యాడ్ చేయలేదు మీరు చూసినట్టయితే. సో వాటర్ లేకుండానే ఆ చికెన్ వాష్ చేసినప్పుడు మనకి వాటర్ ఉంటుంది. సో ఆ వాటర్తో చేస్తాను. ఇప్పుడు బోన్లెస్ తిని మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇది బోన్స్కి అనమాట. నాకు ఏంటంటే అలా బోన్స్తో కూడా కలిపేసామనుకోండి హ్యాండ్కి గుచ్చుకుంటాయి కదా, అదే బోన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకొని ఇలా సపరేట్ చేసేసుకున్నాను అనమాట. అంతా ఒకేసారి కలిపేసుకోవచ్చు. సాల్ట్ చూసుకొని వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే మొన్న లాస్ట్ 2 days నుంచి కొంచెం సాల్ట్ ఎక్కువైపోతుంది అన్నారు మమ్మీ వంట చేస్తున్నప్పుడు. అందుకే కొంచెం మైల్డ్గా చూసుకు వేసుకుంటున్నాను. ఒకవేళ సరిపోలేదు అనుకోండి, లాస్ట్లో ఫ్రై చేసినప్పుడు యాడ్ చేసుకున్నా సరిపోతుంది కదా పైనుంచి. సో అందుకని చెప్పేసి అలా చేస్తాను. ఇది కూడా సేమ్ ప్రాసెస్సే. కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేను ఏంటంటే మళ్ళీ ఎక్కడ ఎక్కువ అయిపోతుందని చెప్పి తక్కువ వేసాను, బట్ అది కొంచెం తక్కువ అయిపోయింది. తక్కువ వేస్తే తక్కువ కాకపోతే ఎక్కువైపోతుంది సునీత మీరు అడగచ్చు. అంటే ఇంట్లో వాళ్ళకి కొంచెం కారం ఎక్కువ తినడం ఇష్టం. నేను ఆ మెజర్మెంట్స్లో మన అంత పెద్ద తోపు తురుము కాదు కాబట్టి కొంచెం అలాగైంది, బట్ అన్నీ సరిపోయి, కారం తక్కువ అనమాట. ఓకే, ఇలా మేనేజ్ చేసుకొని ఒక 1/2 hour పక్కన పెట్టుకోండి అని నేను చెప్పను, ఎందుకంటే ఇలా కలుపుకోగానే చూసారు కదా, ఇలా కలుపుకోగానే కొంచెం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేసుకోండి. మిస్టేక్ అన్నాను కదా ఇక్కడ అనమాట. పీస్ నానబెట్టడం వల్ల ఊరిపోయింది నాకు బాగా. ఓకే, ఊరటం వల్ల ఏమైందంటే ఫ్రై చేసినప్పుడు ఎక్కువ క్రిస్పీనెస్ రాలేదు. సో తర్వాత మా మమ్మీతో చిన్న కన్వా అయింది. ఆ కన్వా నేను నెక్స్ట్ వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, మీరే చూసేయండి. ఓకేనా. సో ఇంకా అలా చికెన్ చేసుకున్నాక ఇప్పుడు ఆ స్పూన్తో వేసాను కదా, సో అలా టిట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకో మిస్టేక్ ఏంటంటే, చికెన్ని సిమ్లో ఫ్రై చేసుకున్నప్పుడు ఎక్కువ సిమ్లో పెడితే పీస్ క్రిస్పీనెస్ రాదు. ఓకే, నాకు తర్వాత మా మమ్మీ వచ్చి చెప్పారనమాట. నేను ఏంటంటే ఆమ్లెట్ వేసుకుని ప్యాన్లో చేయడం వల్ల అందులో ఎన్ని మహా అయితే ఒక 8 pieces ఉంటాయి. ఆ 8 pieces కాబట్టి చాలా చక్కగా వచ్చేసింది అనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టగానే, అంటే అది ప్యాన్ వేరు కదా, ఈ ప్యాన్ వేరు కదా, కాబట్టి మీరు చూసి పెట్టుకోండి. ఏంటి అమ్మాయి మూత పెడుతుంది, చికెన్ క్రిస్పీ ఉంది కదా మూత ఎందుకు పెడుతుంది అనుకుంటున్నారా? నేను మూత మినిమం ఒక 1 minute పెట్టానండి. ఎందుకు అంటే లోపల మనకి అంత ఆయిల్లో అంటే కొన్నిసార్లు పచ్చిగా ఉంటుంది. అదేలాగా చికెన్ క్రిస్పీగా ఫ్రై చేసినప్పుడు ఒక 1 minute కానీ, లేకపోతే ఒక 30 seconds 40 seconds కానీ అలాగా
కాసేపు మూత పెట్టి వదిలేసామనుకోండి, అలా మూత పెట్టినప్పుడు మాత్రం సిమ్లో పీస్ కూడా లోపల ఉడుకుతుందనమాట. సో ఫ్రై ఇంకా బాగా వస్తుంది. మనకి మేజర్గా ఫ్రై చేయడానికి టిప్ ఇదే. ఒకసారి ఇలాగ మూత పెట్టేసి ఒక 30 సెకండ్స్, అట్లీస్ట్ ఒక 20 to 50 సెకండ్స్ మధ్యలో పెడితే తెలుస్తుంది అనమాట. అంటే ఫ్రై చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని. కాబట్టి అలా చేయండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఇట్లా దీన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి. అండ్ బోన్స్ ఫ్రై చేయడానికి కూడా వేరే టెక్నిక్ ఉంది, సేమ్ ఇదే ప్రాసెస్. కాకపోతే మనకి ముందు బోన్లెస్ ఫ్రై చేసామనుకోండి, ఆయిల్ బాగా హీట్ ఎక్కుతుంది కదా. సో బోన్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే చాలా మంచిగా వస్తుంది అనమాట. ఆయిల్ ఆ హీట్కి దానికి చాలా బాగా సరిపోతుంది. అందుకని చెప్పేసి మా మమ్మీ ఇక్కడ పక్కన నుండి చూస్తున్నారు ఫ్రెండ్స్. అందుకని నాకు కొంచెం నవ్వు వస్తుంది. ఇక్కడ చాలా క్రిస్పీగా వచ్చాయండి. బట్ మా మమ్మీ టేస్ట్ చేస్తే ఏమన్నారంటే బాగున్నాయి, కానీ చెప్పండి మమ్మీ ఏమనిపించింది మీకు? అమ్మ నిజంగానా? వీడియో కోసం చెప్తున్నారా? చూసారండి, అంత మాటని సరి పుసుక్కోండి. నాకు డౌట్, మా అమ్మ ఎంత పొగిడేస్తే నాకు డౌట్ వచ్చేస్తుంది. సో అదే మా మమ్మీ అయితే ఏమన్నా అంటే, నేను నైట్ చేశాను కదా అలాగైతే రాలేదు, అన్నీ సరిపోయి కానీ టేస్ట్ లేదు అన్నారు. అంటే ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది, అన్నీ సరిపోయి కానీ టేస్ట్ లేదు. అంటే ఇప్పుడు చూడండి, మనకి పులిహోరకి ఆవు పిండి వేస్తాం, అన్నీ వేస్తాం, కానీ ఆ అమృతత్వం రాదనమాట. అలాగా ఈరోజు అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మిగిలినవి కూడా వేసేస్తాను, మిగిలిన పీసెస్ కూడా చక్కగా వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా చూసారా, ముక్క మునిగేంత వరకు ఏం లేదు ఆయిల్, అలా కనబడుతుంది కానీ మినిమల్ ఆయిల్ అది. ఓకే, సో అలాగా ఫ్రై చేసేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు లంచ్ అయింది, డాడీ కూడా తిన్నారు. డాడీకి నచ్చింది, ఎందుకంటే కూతురు ఏం చేసినా తండ్రికి నచ్చుతుంది, అది యూనివర్సల్ ఫ్యాక్ట్ ఇది. సో ఇంటికి అయితే అమ్మమ్మ వచ్చున్నారు. అండ్ మమ్మీ తెలిసిందే కదా, తల్లి వస్తే కూతురు ప్రిపరేషన్స్ కూతురు. అండ్ ఇంకేంటి విశేషాలు మీరే చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను నేను కింద డిస్క్రిప్షన్లో నాది, సో కావాలంటే ఫాలో అవ్వచ్చు మీరు. అండ్ మోస్ట్లీ ఏంటంటే మా బ్రదర్కి చాలా ఇష్టం అన్నమాట నా చేతి ఆమ్లెట్ కానీ, చికెన్ ఫ్రై కానీ, పులిహోర కానీ, లేకపోతే ఎగ్ కర్రీ చేస్తాను. అదే అండ బుజ్జి అంటారు కదా, లైక్ మనం టమాటాలు ఎక్కువ వేసి చేస్తాము. కాకపోతే మా అన్నయ్యకి చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై చేసుకొని చేస్తాను, చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి మధ్య నేను మష్రూమ్ ఫ్రై చేసానండి, అది కూడా చాలా బాగా వచ్చింది. నేను మళ్ళీ మష్రూమ్స్ తెచ్చి ఫ్రై చేసినప్పుడు నేను మీకు వీడియో పెడతాను. అది ఇక్కడ రెసిపీ చెప్తే చికెన్లో మష్రూమ్ ఎందుకు వచ్చింది అనుకుంటారు కదా మీరు. సో ఓకేనా, సో 1 by 1 వేసేస్తున్నాను. పీసెస్ తక్కువ వేస్తే నాకు ఆయిల్ ఎక్కువ పీల్చిస్తే ఒక మైత్ నాకు అలవాటు అయిపోయింది. సో మేము ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇప్పుడు ఇంత ఆయిల్ ఉంది కదా, ఇంత ఆయిల్లో నేను పీసెస్ తక్కువ వేసాను అనుకోండి, ఎక్కువ ఆయిల్ పీల్చేస్తుంది కదా, సో ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది కదా, అందుకని చెప్పేసి ప్లేస్ లేకుండా పీసెస్ వేస్తాను అనమాట. ఇంకా అంతేనండి. దీని తర్వాత బోన్స్ కూడా వేసి ఫ్రై చేస్తాను. పీసెస్ 3 ఉన్నాయి కదా, చక్కగా బోన్స్ కూడా వేసి ఫ్రై చేశాను. ఎంతో టేస్టీ యమ్మీ రెడీ అయిపోయింది అనమాట. సో పైనుంచి పీసెస్కి కొంచెం ఉప్పు, కారం, వేపిన పచ్చిమిర్చి, కరివేపాకు వేయలేదు ఎందుకంటే ఇంట్లో లేదు. మీ గనికి రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో.